నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నప్పుడు చాలా సంతోషం ఉంది. ఇవాళ గోల్డ్ రూ. 30 పెరిగింది. గోల్డ్ 40,000 ఉంది. వెండి 2,20,000లో ఉంది. రూపాయి 96 దాటే ఉంది. 96.11. క్రూడ్ ఆయిల్ ఏమో 85 దగ్గరికి వెళ్తుంది. మార్నింగ్ ఏమో ప్రకాశం వచ్చిన నిఫ్టీ 150 పాయింట్ల మీద ప్లస్‌లో ఉంటది. ఇప్పుడు పరుపనే ఫ్లాట్‌గానే ఉంది. ప్లస్ ఆర్ మైనస్ 30 పాయింట్స్‌లో జరుగుతుంది. లైన్‌కి 630 పాయింట్లు ఉంటది. ఇప్పుడు 200 పాయింట్లు ప్లస్‌లో ఉంది. ఆటో, ఫార్మా, ఐటెల్ అన్నీ మీదున్నాయి. ఒక హైకి -0.6 హైకి అంత పెద్దదా యాక్చువల్లీ హైట్‌కి పెద్దగా పడుతుందని అనుకున్నా. హైట్‌కి పడలేదు. ఎఫ్ఎంసీజీ -0.1. ఓవరాల్ చూసానంటే యాక్చువల్లీ మార్కెట్ వీక్‌గానే ఉంది. ఎందుకంటే అయిపోయిన తర్వాత రిజల్ట్స్ ఏం బాగుండదు. ఐబీఎం 23% పడింది. ఇక్కడ కూడా పడతదని అనుకున్నా. కానీ అమెరికన్ మార్కెట్ పాజిటివ్ ఉంది. అమెరికన్ మార్కెట్ ఎందుకు పాజిటివ్ ఉందంటే ఇన్ఫ్లేషన్ జూన్ ఒకే రౌండ్‌లో కింద పడింది. దీనివల్ల రేట్ కట్ పోస్ట్‌పోన్ అయిపోతుంది. ఆ సంవత్సరంలో మార్కెట్ పెంచారు. దానికి ట్రంప్ బదులు బ్రేకేసిన టైము. బ్యాంక్ అండ్ బ్రేక్ నుంచి లెఫ్ట్ బాక్స్‌కెళ్ళిన టైము. దీనివల్ల ఇన్ఫ్లేషన్ ఎలా వస్తుందో తెలీదు. కోర్ ఇన్ఫ్లేషన్ ఏది మెజర్ చేస్తారో అది ఫ్లాట్‌గానే ఉంది. దీనివల్ల మార్కెట్‌లో ఇవాళ ఏం జరుగుతుందన్నది పటాస్ ఎలా ఉందని చూద్దాం. ఓకే. తమిళనాడు హెండర్సన్ బ్యాంక్, టాటా మోటార్ కమర్షియల్, కర్ణాటక వెన్ జేడీఎస్ ఎక్స్‌చేంజెస్, డివిస్‌ల, ఫర్లాండ్ జ్యువెల్లర్స్, సౌత్ ఇండియన్ బ్యాంక్, బజాజ్ ఆటో ఇదంతా 1% మేలెళ్ళింది. ఇంకి మాత్రం -1.2. ఇవాళ చాలా కోణం నుంచి మనం ఉన్న మా తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ ఈడ మీరు బాధపడుతున్న బ్యాంక్ ఇవాళ ఆల్ టైమ్ హైకెళ్ళిపోయింది. ఈరోజు ఆల్ టైమ్ హై అలా వెళ్ళిపోయింది. ఈరోజు యూఎస్ ఇన్ఫ్లేషన్ కూల్ అయ్యి అది 3.6 దగ్గరికి రావడం వల్ల రేపు రేట్ కట్ చేస్తదో అలాగని ఒక సంతోషం మార్కెట్ పెరిగింది. రేట్ కట్ అవ్వదు. రేపు హైక్ లేకుండా ఉంటారంటే చాలా పెద్ద విషయం అది. ఇండియాలో నిత్యావసర రేట్లు పెరిగిందని హోల్‌సేల్ మార్కెట్‌లో పెరిగింది. ఓకే. కొనిమేడలో 10% పెరిగింది. ఫుడ్ అండ్ కమోడిటీ ప్రైస్ పెరిగింది. కానీ ఫ్యూచర్ మార్కెట్ పెరిగిందా లేదా అన్నది మనకు తెలీదు. అది పెరగాలని చెప్తున్నారు. ఇది యాక్చువల్లీ ఇంట్రెస్ట్ రేట్ పెంచవలసిన సమయం. ఇంట్రెస్ట్ రేట్ పెంచకుండా మనకి ఏం చేయాలి అది చేస్తారు. అది కాస్ట్ ఏమో 7% 30% వరకు పడిన తర్వాత 7% పెరిగింది. ఇది ఒక డెడ్ క్యాట్ బౌన్స్. ఇది మనం సీరియస్‌గా తీసుకోకూడదు. ఇది మనీ పెరగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఉన్న టీసీఎస్‌కి ఒక పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. జేఎఫ్‌కే ఒకటోడు తాలూకా $19 బిలియన్ రీడెవలప్‌మెంట్ కాంట్రాక్ట్. టెక్నాలజీ మ్యాన్ మీద టాటా కన్సల్టెన్సీ ఇది ఒక పెద్ద దీనివల్ల మీరు తీసేసి మళ్ళీ మీదకలా వస్తూనే ఉంటారు. తీసేసాను విప్రో ఐడియాని టక్కన పడింది. ఎప్పుడైతే ఐబీఎన్ వీకెండ్ చెప్పేసి ఐటీ స్పెండింగ్ ఉంటుంది. లేదన్నప్పుడు పడుకొని ఉంది. ఒక ఇంకొకటైన విప్రో 7%, ఇన్ఫోసిస్ 5% డౌన్. డౌన్ క్యారీ అవ్వేది. ఇక్కడ 1 హెచ్‌సిఎల్‌కైతే మార్కెట్ స్పీడ్ అడిగినచ్చినా కూడా ఊరికే బయనమ్మటి కూడా 10% పడింది. ఎందుకంటే వాళ్ళ డేటా సెంటర్ స్ట్రాటజీ ఇష్టం లేదు. ఇక నుంచి మార్కెట్ రిటర్న్ అవ్వడం చాలా కష్టం. చూసుకొని కన్సిడర్ చేయండి. ఓకే. అబద్ధం కొద్దిగా 1, 2 అవ్వటాన్ని కన్సిడర్ చేయండి. ఎంత మంచి కంపెనీ ఉన్నా కూడా ఎంత దూరం కింద పడుతుందని ఎవరి వల్ల చెప్పడం అవ్వదు. ఇది కూడా టీసీఎస్‌కి అండ్ ఇన్ఫోసిస్‌కి. ఉదాహరణకి సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎంఎన్‌పీకేఎస్ అని ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ ఏమో 17% పెరిగింది. మొబిలిటీ అండ్ సస్టైనబిలిటీ కాన్సంట్రేట్ చేసి గ్రో చేస్తున్నారు. టాటా ఎల్ఎక్సీ ఏమో 23% పెరిగింది ప్రాఫిట్. ఎందుకంటే మార్జిన్స్ ఏమో రూ. 19% స్వింగ్ అయింది. ఇదే స్పీడ్‌లో ఉన్న టాటా టెక్నాలజీస్ కూడా హై గేమ్స్ ఏమో 26% పడింది. ఇంకా ఏ స్పెండింగ్ షిఫ్ట్ సాఫ్ట్‌వేర్ నుంచి మారుతుందని ఏఐలో కాన్సంట్రేట్ చేయలేదు. ఏఐలో కాన్సంట్రేషన్ ఒక 13 నుంచి బిజినెస్ వెళ్ళిపోయింది. ఇండియాలో ఆల్రెడీ ఏఐలో లీవ్ ఉన్నారు. దానివల్ల ఇవాళ ఇంత పడింది. దీంట్లో మనకు కూడా పడపనుంది. దానివల్ల మార్కెట్ తప్పుకుంది. ఇవాళ పెద్దగా మార్కెట్ పడుతుందని అనుకున్నాను. చూసావా తమిళనాడు మర్కెంటైల్ బ్యాంక్ కేసులోని గెలిచేశారు. ఇది తమిళనాడు మర్కెంటైల్ బ్యాంక్ చాలా ఏజెన్సీని స్టేట్మెంట్ అకౌంట్స్ అని మార్చదు. కానీ ఒక లాంగ్ రన్ డిస్ప్యూట్ ఉంటుంది. ఈ షేర్స్ అనేది చాలా ఫారెన్ ఓనర్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేసిద్ది.
చెల్లుతుందా చెల్లదా కేసు అవుతుంటుంది. ఇది ఫ్రాడ్ అని చెప్తుండేవారు. ఇది చెల్లుతుంది, ఫ్రాడ్ లేదు. ఆ స్టాండ్స్ అని చెప్పారు. ఫోర్ఫాక్స్ గ్రూప్ ఏమో ఏకి ₹100 అని ఒక షేర్ అని, దానివల్ల ఓపెన్ ఆఫర్ కూడా ఇవ్వాలి. 53,000 క్రోర్స్ సెలవు చేసి సౌత్ ఆఫ్రికాలోని సన్ఫార్మ్ మేము కోర్ట్ అప్లికి వెళ్ళి అప్రూవల్ తీసుకొని సెమీ గ్లూటెడ్ జనరిక్కి పర్మిషన్ తీసుకున్నారు. ఇది సన్ఫార్మా చేసిన పని. హీరో మోటార్ కాఫ్ ఇతర చాలా స్ట్రైటింగ్ భయంకరంగా పెరిగింది. జీరో మోటార్ సైకిల్ని మనం ప్రమాదం చేశారు. దాంట్లోనేమో 9% స్టేక్ ఉంచారు. అది పెద్దగా టేక్ ఆఫ్ అవ్వలేదు. అది రెడ్గా చేసి ఆల్మోస్ట్ జీరో తెచ్చేసారు. కానీ కావాల్సిన ఎలక్ట్రిక్ స్కూటర్ మెయిన్ స్కేప్ అవుతుంది ఇండియాలోని, దాంట్లో మీకు దొరికిపోయింది. H1 గోత్స్లోనేమో బజాజ్ ఏతర్ టీవీఎస్ వీళ్ళు అవుతున్న మార్కెట్ డామినేషన్. ఓలా ఏమో సోలా అయ్యి కానీ తెలియకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరో కాప్ ఏం చెప్తున్నాడు, లాంగ్ టర్మ్లో మనం గ్లోబల్ ఎక్స్పాండ్ చేస్తాం, ఇంకా ప్రీమియం బైక్లను కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇటువంటి ఎంట్రీ మోటార్ సైకిల్ వదిలేస్తాం, అది పెద్దగా డెవలప్మెంట్ ఉండదని. ఆల్రెడీ పెద్దగా అమౌంట్ వేసి ఏతర్ జరిపిస్తున్నారు. మనకి ఎక్విజిషన్ స్ట్రాటజీ చాలా స్ట్రాంగ్గా ఏతర్ ఒక రోజు కింద కంప్లీట్లీ తీసుకుంటారు. ఓకే, కొత్త కాలం తీసాను మారుతి విజయ్ సైకిల్ ప్యాక్ని దర్శనం వీడియోలు చూసారు. డాడా పంచ్ తెంచుంచారు మార్కెట్. ఓవరాల్ మార్కెట్ ఏమో 1,90,303 అమ్మేశారు. అదే సమయంలో మారుతి ఏమో 1,21,204 అన్నారు. నెక్సాన్ ఏమో 1,18,166 కార్ అమ్మారు. ఓకే, నెక్సాన్ ధర నెక్సాన్ కలిపా అంటే మారుతి నిజాన్ని కంప్లీట్ని ఖాళీ చేశారు. ఓకే, కాగితం మోటార్ చాలా గమనం చెప్పారంటే క్యాప్చర్ చేసేస్తారు అది. ఓకే, 1 and 2 చూసారని మారుతి 1 and 2 సరే మనం 1 and 2 మీట్ చేసేసారు. ఇది వచ్చిందంటే ఫ్యూచర్ కాలంలో రౌండ్స్ మారుతుంది. టెస్లా ఏమో 86 కార్ 486 కార్లు అమ్మారు. BMW మెర్సిడెస్ నర్జరీ మార్కెట్ని కంప్లీట్లీ డామినేట్ చేస్తున్నారు. అది క్లియర్గా తెలుస్తున్నది. ఇండియా అండ్ యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో స్టీల్ ఎక్స్పోర్ట్ కోటాను పెంచేశారు. $315 million. ఒక లెవెల్లో చూసామంటే మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వచ్చింది. బ్రిటన్కి ఇండియాకి చాలా మంచిది. బ్రిటన్కి యూరోపియన్ ట్రేడ్ చాలా ప్రాబ్లం ఉంది. అప్పుడు బ్రెజిక్ జిడ్డానప్పుడు ఓకే, దానికి ఇండియా ఏమో ఫేవరబుల్ టర్మ్స్ జరిపిస్తున్నారు. ఓకే, 3,500 కోట్లకి ఎక్స్పోర్ట్ కోటా ఉంటుంది. అది దానికి కోటాకి కిక్ ఇన్ చేస్తారు. మొత్తం పెంచేస్తే ఇదే న్యూస్. మార్కెట్ చాలా వేగ్గానే ఉంది. ప్రాసెస్లో 1-2 చూసుకొని కన్సిడర్ దాదాపు బాగా చెప్తారు. ఎన్కార్స్ వస్తేమో ఒక 2,034 ఇచ్చిస్తారు ఆంధ్ర జిల్లానికి అని చెప్పారు. థ్యాంక్ యూ, నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగ వచ్చిందని, బాటర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకి ఏమో ₹99 ఉండి ఈ చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ, నమస్కారం. పిల్లల గురించి అయినా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ, నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.